హాయ్ అండి, నేను మీ శ్రవంతి గోనె. ఇడ్లీలు తినని వాళ్ళకి ఇలా ఊతప్పాలు వేసియండి. లొట్టలు వేసుకుంటూ 2 కాదు 3 కాదు 4 అయినా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. అసలు ఈ ఇడ్లీలేంటి, ఊతప్పాలేంటి, కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? ముందు రోజు మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా, అది ఏమైనా పిండి మిగిలిందనుకోండి, ఇడ్లీ పిండి, సో దాంతో మనం ఇలా టేస్టీగా ఊతప్పాలు చేసి పెట్టామనుకోండి, హ్యాపీగా తినేస్తారు. దానికోసం నేను ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆ పిండిలో కొంచెం గట్టిగా అనిపిస్తే మనం వాటర్ వేసుకోవాలి. తెలుసు కదా ఊతప్పాలు ఎలా వేస్తామో అలా ఆ సరిపడినంత వాటర్ వేసుకొని ఊతప్పాలాగా వేసుకోవడమే. నమ్మండి, నేను చేశానని కాదు, నేను ఇదివరకు కూడా చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఇడ్లీ నేనా అని బోర్ అనిపిస్తే ఇలా ట్రై చేయండి, మంచి టేస్ట్ అయితే దొరుకుతుంది. సో నేనైతే ఇలా 3 వేసుకుంటాను ఎట్ ఏ టైము. చాలా బాగుంటాయి. అండ్ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ముందు తవ పైన కూడా ఆయిల్ వేసుకోండి. మర్చిపోయి నేను చెప్పలేదని మీరు వేసుకోకుండా వేసుకున్నారు. 2 నిమిషాలు మూత పెట్టుకొని కాల్చుకోండి. అండ్ రెండో వైపు కూడా అలానే 2 నిమిషాలు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేయండి. ఈజీ మేకింగ్ ప్రాసెస్ కూడా. మరిన్ని ఇలాంటి టేస్టీ ఫుడ్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.